మనిషికి కొంచెమైనా స్వార్థం ఉండాలి మిత్ర. ఆ కాస్త స్వార్థమైనా లేకపోతే బతుకుతాం అందరిలాగా, బట్ స్పెషల్గా కాదు. ఏదైతే ఉందిలే ఆంటీ, అశ్విన్ వచ్చాడు, నేను హ్యాపీ. అప్పుడే అంత ఆనందపడిపోకు. అశ్విన్ రాగానే ఆనందితో పెళ్లి జరిగిపోతుందా? 3 నెలల్లోపు జరగాలి కదా. అందుకు ఆనంది ఒప్పుకోవాలి కదా. నిజమే, ఆనంది తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలియందే అశ్విన్తో పెళ్లి ఒప్పుకోదు. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది నిజమేగా. అందుకే నేను అనుకున్నది జరిగిపోయుంటే ఈ పీడ వదిలిపోయేది. ఎవరి పీడ? ఏంటి ఇద్దరూ కలిసి చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? ఎవరి గురించి ఏంటి? అబ్బే అలాంటిదేం లేదు, జస్ట్ ఏదో క్యాజువల్గా. నాకంతా తెలుసు, కానీ మీ ఇద్దరికీ తెలిసిన కథ మళ్ళీ చెప్తాను. ఎలాగైనా నారాయణ జపం మానిపించాలని చివరికి కన్న కొడుకని కూడా చూడకుండా ప్రహ్లాదుణ్ణి చంపాలని ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. చివరికి ఏం జరిగింది? ప్రహ్లాదుడే గెలిచాడు, హిరణ్యకశిపుడు చచ్చాడు. కాబట్టి ఒకళ్ళకి హాని చేయాలని ప్రయత్నిస్తే అది మనకే తిప్పికొడుతుంది. మనుషులుగా పుట్టాం, మంచి చెడు తెలుసు కాబట్టి మంచిగా ఉందాం, అందరి మంచి కోరదాం, ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని కోరుకుందాం. ప్రవచనాలు మొదలు పెట్టారు. నేను ఏం చెప్పినా నీకు అలాగే అనిపిస్తుంది, వినిపిస్తుంది. చూడు పార్వతి, నువ్వు వెళ్తున్న దారిలో ఎక్కడో ఒక పెద్ద దెబ్బ తగులుతుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వెన్ని తప్పులు చేశావో అని. మిత్రా, నువ్వింకా చాలా యంగేజ్లో ఉన్నావు, నీకు చాలా ఫ్యూచర్ ఉంది. అది అందంగా ఆనందంగా ఉండాలని మాత్రమే కోరుకో. ఒక్కసారి మైండ్ ట్రాక్ తప్పితే లైఫ్ లాంగ్ డిస్టర్బ్ అవుతూనే ఉంటావు. ఇప్పుడు ఈ లెక్చర్ ఎందుకు ఇస్తున్నట్టు? ఆనంద్ విషయంలో మీరు చేసింది మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉండాలని. చెప్పాను కదా నాకంతా తెలుసు అని. ఏకంగా ఆనంద్ని చంపాలనుకున్న మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. అంకుల్ అంకుల్, నేను వద్దు వద్దని చెప్తున్నాను, కానీ ఆంటీయే వినలేదు. అదేంటి మిత్రా, నేను మాత్రం ఎవరి కోసం చేశాను? నీకోసమే కదా. మహేష్ వింటే అప్పుడుంటుంది మీ ఇద్దరికి. ఆనంద్ మీద హత్యా ప్రయత్నం చేశారని తెలిసిన మరుక్షణం మహేష్ మిమ్మల్ని ఏం చేస్తాడో ఆలోచించుకోండి. బుద్ధుంటే మనిషి పుట్టుక పుడితే ఇంకోసారి ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేయకండి. ఏంటి అంతా నా మీదే తోసేస్తున్నావు? నిజం చెప్పండి, ఇందులో నా పార్ట్ ఏమైనా ఉందా? నీకోసమే కదా ఇదంతా చేసింది. నీకోసం చేశాను అని అంటున్నారు. మహేష్ మనసు విరిగిపోయాక ఏం లాభం అండి? అటు మీకు మీ కొడుకు ప్రేమ దక్కదు, నాకు నా ప్రేమ దక్కదు. సో ప్లీజ్ ఆంటీ, ఇలాంటి ఆలోచనలు ఇంకెప్పుడూ చేయకండి. అమ్మా, అన్నయ్య వచ్చాడు. ఎందుకురా కాలింగ్ బెల్ అలా కొడుతున్నావు? ఆనంది విషయంలో మీరు చేసిందేంటి? మొదలు పెట్టాడు. హే కోడిగుడ్డు, ఎక్స్ట్రాలు వాగావంటే చెంప పగులుతుంది. మేమేం చేసావు? అదే పొగరుగా నన్ను బయటికి రమ్మని నీ చేతిని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది, అంతే కదా? నేను అడుగుతోంది అంతకు ముందు మీరు ఏం చేశారని. మేమేం చేసాం? ఆనంది మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? తనని అరెస్ట్ చేయిస్తారా? అదా అదా
అదా అని అంత తేలిగ్గా అంటావేంటి? ఆడవాళ్ళు అయ్యుండి సాటి ఆడదాని మీద కంప్లైంట్ ఇస్తారా? అరెస్ట్ చేయిస్తారా? అవునరా, నేనే ఇచ్చాను, అరెస్ట్ చేయించాను. అయితే ఏంటి? అయితే ఏంటా? అమ్మా, ఈయన గారిని ఇలా నీ చేతుల్లో పెట్టి వెళ్ళి ఫోన్ చేసి పిలిపించుకుని నీ మీద నా మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పి బాగా ఎక్కించి పంపించిందమ్మా ఆనంది. ఓహో, అందుకా నువ్వు దుర్వాసుల్లా రెచ్చిపోతున్నావు? ఈ మాట ఏదో అది మన ఇంటికొచ్చి నిన్ను దింపినప్పుడే మా ముందే చెప్పొచ్చు కదా. మేం కూడా సమాధానం చెప్పేవాళ్ళం కదా. నిన్ను విడిగా కలిసి మరీ చెప్పడం ఎందుకు? అప్పుడే చెప్తే సీన్ అంత బాగా పండదు. ఎమోషన్ వర్కౌట్ కాదని విడిగా పిలిచి చెప్పి కాదు కాదు బాగా ఆవేశం కోపం అన్నీ ఎక్కించి పంపించింది. ఆనందికి మీలాంటి నీచ బుద్ధి లేదు. అంటే అది చెప్పలేదని కవర్ చేస్తున్నావా? అలాంటి అవసరం నాకు లేదమ్మా. కవర్ చేయాల్సినంత తప్పు ఆనంది అసలు చేయలేదు. మరి ఈ వార్త నీ చెవిలో వేసిందెవరు? మురళి చెప్పాడు. అలా అని తను చెప్పమందా? నువ్వు చెప్తున్నావా? సందేహమేముంది, అదే చెప్పి పంపించుంటుంది. అవునవును, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం మొత్తం తానే కదా. మీకంత డౌట్ గా ఉంటే మురళికి ఫోన్ చేసి అడుగు. వాణ్ణి కూడా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో సిద్ధం చేసి నీకీ మాట చెప్పుంటుంది. మీరు మారరు, మీ బుద్ధి కూడా మారదు. ఈ డైలాగ్స్ అన్ని ఎందుకులే కాని ఇంతకీ ఆనంద్ నిన్నెక్కడ దాచిందిరా? చెప్పరా, అడుగుతుంది కదా. అసలు నేను అడిగిందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారా? అవునరా, నువ్వు ఇంటికి రావడం లేదు, కనిపించడం లేదు, నాకు భయం వేసింది. అది కూడా గుడిలో 3 నెలలలోపు నీకు పెళ్లి కావాలని, లేకపోతే నీకసలు పెళ్లే కాదని అమ్మ చెప్పిన తర్వాత నుండి నువ్వు కనిపించడం లేదు. దీన్ని ఎవరైనా ఎలా అర్థం చేసుకుంటారా? ఎలా అర్థం చేసుకుంటారు? 3 నెలల్లోపు పెళ్ళంటే కుదరదు. అప్పటి వరకు నువ్వు కనిపించకు, ఎక్కడికైనా వెళ్ళిపో అని ఆ మహాతల్లి చెప్పుంటుంది. తనే అలా చెప్పుంటే నేను అసలు ఇప్పుడు ఎలా వస్తాను? 3 నెలల తర్వాత కదా రావాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఆ వార్డెన్ పుణ్యమా అని ప్రస్తుతానికి బయటపడింది. నువ్వింకా బయటికి రాకపోతే తనను మళ్ళీ అరెస్ట్ చేస్తారన్న భయంతో సీను మార్చి నిన్ను ఎంటర్ చేసింది. ఇంకొక్క మాట ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదు. రేయ్, అదన్న మాటలో తప్పే ఉందిరా. మీ అబ్బాయిని మీ చేతిలో పెడతానని నా ముందు శపథం చేసి 24 గంటల ముందే నువ్వెలా వచ్చావురా? చూడమ్మా, ఏ ఆనందినైతే మీరు శత్రువులా చూస్తున్నారో ఆ ఆనంది మెడలో నేను పసుపు తాడు కడతాను. నా భార్యగా ఈ ఇంటి కోడలిగా తీసుకొస్తాను. సంతోషం, ఆ పని వెంటనే చేయి. ఏంటి చేసేది? ఆవిడ గారు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోనని తను మీతో చెప్పిందా? వేరే చెప్పాలా ఏంటి? ఎడమొహం పెడమొహంగా ఉంటే అర్థం కాదా? తనకి ఆరోగ్యం బాగాలేక అలా ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు కదలాడలేస్తారా? హలో మై డియర్ బ్రో, మేం అల్లడం కాదు, మీ పెళ్ళి ఎపిసోడ్ ని సాగదీస్తుంది, రోజుకో బ్యాంగ్ ఇస్తుంది. సరేరా, ఇప్పుడు నేనేం అనడం లేదు కదా. ఆనందిని 3 నెలల్లోపు పెళ్లి కొప్పించు. ఆ తర్వాత తనని అపార్థం చేసుకుని అరెస్ట్ చేయించినందుకు నేను క్షమాపణ అడుగుతాను. చెప్తుంది, తనే వచ్చి చెప్తుంది. చెప్పించరా. చెప్పించడం ఏంటమ్మా? తనంతట తాను చెప్పాలి కదా. నువ్వు ఉండవే. ఎలాగోలా 3 నెలల్లోపు ఆనంది పెళ్లి కొప్పుకుంటే అంతే చాలరా. నా కోడలి పిల్ల నా ఇంటికి రావాలి, అంతే. వస్తుంది, ఖచ్చితంగా తన ఇంటికి వస్తుంది. సరేరా, నువ్వు ఇన్ని రోజులు ఇంటికి రాకుండా ఎక్కడున్నావు? ఇప్పుడేం అడగొద్దని చెప్పాను కదా. ఒరే అశ్విన్, ప్రసన్న, పద భోంచెద్దురుగానే. అన్నయ్య, అమ్మ పిలుస్తుంది రారా. మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఏంట్రా వేషాలు వేస్తున్నావా? అమ్మా, ఆనంది వస్తుంది, 3 నెలలలోపు పెళ్లి చేసుకుంటుంది అని చెప్పాడు కదా. ఆవిడ గారు వచ్చి ఆ మాట చెప్పేంత వరకు, మనం వినేంత వరకు ఈయన గారు తినరనుకుంటా. ఎవరో వచ్చారు చూడు.